విశ్వక్సేన్ నిహారిక ఇద్దరు కూడా కలిసి సిగ్గుపడుతూ మాట్లాడుతున్నటువంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి వీళ్ళిద్దరు కలిసి ఏ సినిమాలో నటించారు, అసలు ఆ క్లిప్ ఏ సినిమాలో ఉంది అంటూ గూగుల్లో సర్చింగ్ చేస్తున్నారు. మరి వాళ్ళిద్దరు కలిసి ఏ సినిమాలో నటించారు? సో మెగా డాటర్ నిహారిక, మాస్కా దాస్ విశ్వక్సేన్ వీళ్ళిద్దరూ కూడా ఒకే కాలేజ్ అంట. ఆమె సీనియర్ అంట విశ్వక్సేన్కి. మరి వీళ్ళిద్దరూ విడివిడిగా మెగా డాటర్గా వచ్చి తను కొన్ని సినిమాలు చేసి సో యాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్గా ఆవిడ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. సో మరి అట్లానే విశ్వక్సేన్ గారు కూడా మాస్కా దాస్ అని సినిమాలు చేసి కొంత సక్సెస్ వస్తే కొంత ఫెయిల్యూర్ వచ్చిందనమాట. సో కొంచెం బయట నోటి దోలు తగ్గించుకుంటే బాగుండని ఆయనకు చెప్తూ ఉంటారు. సో సినిమాలు మంచిగా చేసినా ఆయన నోటి దోల వల్ల కొన్ని సినిమాలు పోగొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. సో థియేటర్లు ఓపెన్ చేపిస్తా అంటాడు ఒకసారి, లేదంటే రాజకీయాల గురించి మాట్లాడే వలన. సో ఏదో రకంగా ఆయన సినిమాలు కొన్ని బెడ్స్ కొట్టాయన్నమాట. చేసినట్లు కొన్ని మంచి సినిమాలు చేశాడు ఆయన. అశోకవనంలో అర్జున్ కళ్యాణం హిట్, అటు మాస్కా దాస్ దమ్కి ఇవన్నీ కూడా కొంచెం బాగానే చేశారు. మరి కొన్ని సినిమాలు మరి బెడ్స్ కొడుతూ ఉంటాయి, 10లో మరి 2-3 ఫెయిల్ అవ్వడం సహజమే. సో మరి నెక్స్ట్ అయితే ఫంకీ అనే సినిమాతో ఆయన వస్తున్నాడు. మరి ఇటు నిహారిక గారు కూడా సంగీత్ శోభన్తో ఆయన పైన రెండోసారిగా నిర్మాతగా మారబోతున్నారు ఆవిడ. సో ఇక పర్మనెంట్గా నిర్మాతగానే ఉంటారని తెలుస్తుంది పింక్ ఎలిఫెంట్ బ్యానర్ మీద. సో ఆల్రెడీ కమిటీ కుర్రోళ్ళకు పెద్ద హిట్ అయింది ఆవిడకి. సో మరి వీళ్ళిద్దరూ కలిసిన వీడియో ఒకటైతే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్న వీడియో అయితే బయటకు వచ్చిందనమాట. అది ఎక్కడది ఏంటి అని కూడా అందరూ తలల బద్దలు కొట్టుకుంటున్నారు. మరి వీళ్ళిద్దరూ ఏ సినిమా చేయలేదు, ఎక్కడా కూడా వీళ్ళిద్దరికి అసలు ఎలా పరిచయం ఏంటంటే, సో మరి కాలేజ్లో విశ్వక్సేన్ గారికి నిహారిక గారి సీనియర్ అనమాట. వీళ్ళంతా కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేశారు సినిమాల్లోకి రాకముందు. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశారంట వీళ్ళిద్దరు కలిసి. సో అందులో వీళ్ళిద్దరు కలిసి కనపడతారు. అక్కడ షూటింగ్ జరుగుతున్న టైంలో వీళ్ళిద్దరు కలిసి కనపడటం, నవ్వుకుంటూ మాట్లాడటం, ఆ వీడియోలో అయితే ఎవరో రికార్డ్ చేశారు బ్యాక్ ఎండ్లో. సో ఆ వీడియోలు ఇప్పుడైతే బయటకు వచ్చి అవి ట్రెండింగ్ అవుతున్నాయి అనమాట. సో మరి ఇప్పుడు అసలు వాళ్ళిద్దరు ఎందుకు కలిశారు, ఏ సినిమా తీశారని అందరూ కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరి కోసం క్లారిటీ ఇవ్వడానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పి వాళ్ళు చేసిన షార్ట్ ఫిల్మ్ చూస్తే క్లారిటీ వస్తుంది.